అందరికీ నమస్కారం. నా పేరు సుదర్శన్ జోగి, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. రాబోయే డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ ఎంతవరకు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ అనేది ఎంతవరకు మనకి స్కోరింగ్ చేయడానికి కానీ జాబ్ తెచ్చుకోవడానికి కానీ ఉపయోగపడుతుందో మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలిసినట్టుగానే ఇంగ్లీష్ అంటే చాలా వరకు స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. అలా ఎందుకు భయపడతారనేది మనము ఇక్కడ ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇంగ్లీష్ని ఒక ప్రొసీజర్ ప్రకారం నేర్చుకుంటే ఎవరికైనా చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ని మనం డిఫికల్ట్గా ఫీల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏ టాపిక్ నుంచి నేర్చుకోవాలో, ఏ టాపిక్ నుంచి మనము చదవాలో తెలియదు మనకి. కొంతమంది ఆర్టికల్స్ నుంచి గ్రామర్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే, కొంతమంది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు, కొంతమంది టెన్స్ అంటారు. సో ఇలా రకరకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. సో చూద్దాం, ఎక్కడి నుంచి అయితే మనం ఇంగ్లీష్ గ్రామర్ను నేర్చుకుంటే సులభంగా స్కోర్ చేస్తామో, ఈజీగా మనకు అర్థమవుతుందో, ఒక టాపిక్ మరొక టాపిక్కి నెక్స్ట్ టాపిక్కి అర్థమయ్యే విధంగా, అనుగుణంగా, ఆధారపడే విధంగా ఉంటే కంప్లీట్ గ్రామర్ అనేది మనకి అవగాహన వస్తుంది. రాబోయే డిఎస్సిలో మనం మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించే అవకాశం కూడా మనకి ఉంటుంది. ఆ అదృష్టం మీ అందరు కలగాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇవాళ మొదటి టాపిక్ని స్టార్ట్ చేస్తున్నా. చూడండి, సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్స్ ఫార్మేషన్ లేదా ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. చూడండి అమ్మా, సెంటెన్స్ ఫార్మేషన్ లేదా దీనిని ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అని కూడా అంటారు. సెంటెన్స్ ఫార్మేషన్ లేదా ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. చూడండి, గ్రామర్లో మొదటిగా మనకి సెంటెన్స్, వాక్యం అంటే ఏమిటి, వాక్యం ఎలా ఏర్పడుతుంది, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. అవి కూడా తెలియకుండా మన గ్రామర్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోనో, స్పీచ్లోనో, ఆర్టికల్స్లోనో ఇలా మనం డైరెక్ట్గా నేర్చుకోవడానికి దిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా కన్ఫ్యూజన్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో మన గ్రామర్ని నేర్చుకుంటే అందరికీ ఎంత సులభంగా ఉంటుందో మనం ఇవాళ టాపిక్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. నోట్స్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. చూద్దాం, మొదటి టాపిక్ సెంటెన్స్ ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. సో ఇక్కడ చూడండి, ఈ టాపిక్లో ఒక వాక్యం ఎలా ఏర్పడుతుంది, ఎక్కడ నుంచి ఏర్పడుతుంది, ఎంతవరకు వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ను ఇందులో చూద్దాం. సో అంతే కదా, మనకి వాక్యం అనేది వస్తే అది ఎలా ఏర్పడుతుందో తెలిస్తే మనం కంప్లీట్ గ్రామర్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒకదానికి ఒకటి అసోసియేట్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు సులభంగా. చూడండి అమ్మా, మీకు 5 స్టెప్స్లో మీకు సెంటెన్స్ అనేది, వాక్యం అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. అందులో మొదట చూడండి, స్టెప్ 1. ఆల్ఫాబెట్ లేదా లెటర్స్. ఆల్ఫాబెట్ లేదా లెటర్స్. చూడండి, స్టెప్ 1, ఒక వాక్యాన్ని నిర్మించడానికి మనం తీసుకునే మొదటి స్టెప్ ఏంటంటే ఆల్ఫాబెట్ లేదా లెటర్స్. మనము చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఆల్ఫాబెట్ ఉంది కదండి, దీన్ని మనము చూడండి ఆల్ఫాబెట్ అనాలా లేదా ఆల్ఫాబెట్స్ అనాలా అనేసి
మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఒక ప్రీవియస్ బిట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎలా ఇచ్చారంటే చూడండి, మై చైల్డ్ డజంట్ నో, మై చైల్డ్ డజంట్ నో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో ఈ ఎగ్జాంపుల్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. మై చైల్డ్ డజంట్ నో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో చూడండి అమ్మా, ఇక్కడ చూద్దాం. ఆల్ఫాబెట్స్ ఏది కరెక్టో చూద్దాం. ఆల్ఫాబెట్ అంటే సింగిల్ లాంగ్వేజ్. చూడండమ్మా, ఒకే భాషలోని అక్షరాలు మనం ఏమంటామంటే ఆల్ఫాబెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులోని అక్షరాలు కానీ, హిందీలోని అక్షరాలు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఏదైనా ఆ భాషలోని అక్షరాలు మాత్రమే, అంటే తెలుగు అంటే తెలుగు మాత్రమే, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాత్రమే, అలా అక్షరాలను ఏమంటామంటే సింగిల్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్ అంటాం. ఒకవేళ మల్టిపుల్ లాంగ్వేజ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులోని అక్షరాలు, తమిళ్లోని అక్షరాలు, మలయాళంలోని అక్షరాలు, ఇంగ్లీష్లోని అక్షరాలు, ఇవన్నిటిని కలిపి ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనుకుందాం. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఇప్పుడు సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్లోని అక్షరాలు తీసుకుంటే, ద్రవిడ భాషల్లో అలా తీసుకున్నప్పుడు ఆల్ఫాబెట్స్ అనాలి. సో ఇక్కడ చూడండి, ఈ బిట్ ఒకసారి చూద్దాము. మై చైల్డ్ డజంట్ నో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో చూడండి, ఇంగ్లీష్ ఏది? సింగిల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది సింగిల్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ మనము ఆల్ఫాబెట్స్ అనేది అనకూడదు. ఏమనాలా? ఆల్ఫాబెట్ అనాలి. సో అర్థమైందా? ఆల్ఫాబెట్ అంటే సింగిల్ లాంగ్వేజ్లోని అక్షరాలు, ఆల్ఫాబెట్స్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లోని అక్షరాలు మనము ఆల్ఫాబెట్స్ అని అంటాము. సో చూడండి, మరి ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్ ఏవేవంటే చూడండి, మనందరికీ తెలిసిందే. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. చూడండి, ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు ఇక్కడ మనకున్న అక్షరాలను మనము కేవలం ఇంగ్లీష్లోని అక్షరాలు కాబట్టి వీటి మనము ఆల్ఫాబెట్ అంటాము, లేదా మనం మామూలుగా లెటర్స్ అని కూడా అనొచ్చు. సో చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఆల్ఫాబెట్ని ప్రధానంగా మెయిన్గా 2 టైప్స్గా 2 రకాలుగా విభజించడం జరిగింది. మనందరికీ తెలిసిందే. అవి ఇచ్చే శబ్దాన్ని బట్టి, మనం పలికే ఉచ్చారణ శబ్దాన్ని బట్టి 2 రకాలుగా విభజించడం జరిగింది. వొవెల్ శబ్దాన్ని అంటే అచ్చు శబ్దాన్ని ఇస్తే వొవెల్స్గా, హల్లు శబ్దాన్ని ఇస్తే కాన్సోనెంట్గా డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏం చెప్పాను మీకు? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, ఏ, ఈ, ఐ, ఓ, యు, ఊ,
యు ఊ. ఓకేనా? ఇలా మనకి చూడండి ఇవన్నీ అచ్చులు కదా, అచ్చులు కాబట్టి వీటిని మనం ఏమనుకుంటున్నాము, అచ్చు శబ్దాన్ని ఇస్తున్నాయి కాబట్టి వీటిని మనము ఓవెల్స్ అని అంటాము. చూడండి ఏ, ఈ, ఐ, ఓ, యు, ఊ. ఓకేనా? యు అన్నప్పుడు మనం చూడండి అమ్మా మనకి హల్లు అయిపోతుంది యు వచ్చినప్పుడు. ఓకేనా? అదే ఊగా పలకాలి లేదా ఆగా పలుకుతాయి. అంబ్రల్లా అలాప్పుడు మనకి అచ్చు శబ్దాన్ని ఇస్తాయి కాబట్టి మనం వాటిని ఏమైనా తీసుకుంటాము, ఓవెల్గా తీసుకుంటాము. సో ఈ లెటర్స్లోని ఈ ఓవెల్ లెటర్స్ 5, ఈ 5 తీసేస్తే మిగిలిన లెటర్స్ అన్నింటినీ మనము కాన్సోనెంట్ అంటాము. ఈ కాన్సోనెంట్ హల్లు శబ్దాన్ని ఇస్తాయి. ఎలాంటి శబ్దాన్ని ఇస్తాయంటే చూడండి హల్లు శబ్దాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బి, బ, సి, డి. ఓకేనా? ఎఫ్. చూడు ఇవన్నీ మనకి ఎలాంటి శబ్దాన్ని ఇస్తాయి, హల్లు శబ్దాన్ని ఇస్తాయి కాబట్టి వీటి మనము కాన్సోనెంట్ లెటర్స్ అని అంటాము. అచ్చు శబ్దాన్ని ఇస్తాయి కాబట్టి వీటి మనము వొవెల్ లెటర్స్ అని అంటాము. ఓకే, స్టెప్ 1 అయింది కదా. ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. సెంటెన్స్ ఫార్మేషన్ అనే ప్రాసెస్లో సెకండ్ స్టెప్ను మనం ఇప్పుడు చూద్దాం. సెకండ్ స్టెప్ చూద్దాం. స్టెప్ 2 వర్డ్స్. స్టెప్ 2 వచ్చి వర్డ్స్. వర్డ్స్ అంటే పదాలు. సో పదం చూడండి అమ్మా, అక్షరాలను పోగేసి అక్షరాలను తీసుకొని మనము పదాలుగా ఏర్పాటు చేస్తున్నాం. అక్షరాలను తీసుకొని పదాలుగా ఏర్పాటు చేస్తున్నాం అంటే అక్షరాల సముదాయమే, ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ వర్డ్. అంటే అక్షరాల సముదాయమే మనము పదంగా చెప్పచ్చు. అలాని అన్ని అక్షరాల సముదాయాన్ని పదం అనలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. RWDZ. సో ఇవి ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్, అక్షరాల సముదాయం. అవును కదండి? ఇప్పుడు ఈ అక్షరాల సముదాయం, ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనము ఏం చేయలేము, పలకలేము. ప్రొనౌన్స్ చేయలేము. మీనింగ్ కూడా ఇవ్వదు. సో చూడండి అమ్మా, ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ అయ్యుండి ప్రొనౌన్స్ అంటే పలకడానికి వీలుండాలి, ఉచ్చారణ చేయగలగాలి, పలకడానికి వీలుండాలి. అదేవిధంగా మీనింగ్, అర్థాన్ని ఇవ్వగలగాలి. ఏ అక్షరాల సముదాయం అయితే పలకడానికి వీలుంటుందో అదేవిధంగా అర్థాన్ని ఇవ్వగలదో దానిని మనం ఏమంటామంటే వర్డ్స్, పదం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా. బుక్, BOOK, బుక్ అని ఉంది. సో చూడండి ఇవన్నీ ఇండివిజువల్ లెటర్స్ కదా. ఇవి ఒక క్రమ పద్ధతిలో అంటే చదవడానికి వీలుండాది, చదువుతున్నాం బుక్ అని. బుక్ అంటే మనకు ఒక పుస్తకం అని ఒక అర్థం కూడా ఇస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమచ్చు, వర్డ్, పదం అనొచ్చు. సో అర్థమైందా? చూడండి చైర్, CHAIR. సో ఇక్కడ కూడా లెటర్స్ ఒక సముదాయమే, చదవడానికి వీలుంది. మీనింగ్ చైర్ అంటే కుర్చీ, మనకి ఇది కూడా మీనింగ్ కూడా ఇస్తూ ఉంది కాబట్టి సో మనం దీన్ని కూడా ఏమనొచ్చు, వర్డ్, పదం అని అనొచ్చును. సో ఫైనల్గా వర్డ్ అంటే చదవడానికి వీలుండి అర్థాన్ని ఇవ్వగలిగే దాన్ని మనం ఏమంటామంటే పదం లేదా వర్డ్ అని అంటాము. చూడండి ఇప్పుడు ఈ వర్డ్ చూడండి అమ్మా, వర్డ్ ఉంది కదా, వర్డ్ మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేసాం. సింపుల్ వర్డ్ అని, కాంపౌండ్ వర్డ్ అని డివైడ్ చేసాం. వర్డ్ని మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేసాం. సింపుల్ వర్డ్ అని, కాంపౌండ్ వర్డ్ అని డివైడ్ చేసాం. చూడండి సింపుల్ వర్డ్స్ అనేవి చూడండి ఇండిపెండెంట్ వర్డ్స్, కాంపౌండ్ వర్డ్స్ అనేవి డిపెండెంట్ వర్డ్స్. చూద్దాం సింపుల్ వర్డ్స్ అంటే ఇండిపెండెంట్ వర్డ్స్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి వేరే ఏ ఇతర పదాలపైన ఆధారపడని వాటిని మనం ఏమంటామంటే సింపుల్ వర్డ్స్ అంటాము లేదా ఇండిపెండెంట్ వర్డ్స్ అంటాము. సో వేటిపైన ఆధారపడకపోతే ఏమంటాం మనము, ఇండిపెండెంట్ అంటాం. సో దేనిపైన
ఆధారపడదు పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి. కాబట్టి మనం వీటిని సింపుల్ వర్డ్ లేదా ఇండిపెండెంట్ వర్డ్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇందులో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సిలబల్ ఉన్నప్పటికీ, మీకు సిలబల్స్ తెలుసు కదా, సిలబల్స్ తెలుసు కదా, ఎలా మోనో, డై, ట్రై, ఇలా మీకు సిలబల్స్ తెలుసు కదా. ఇలా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సిలబల్స్ ఉన్నప్పటికీ పూర్తి అర్థాన్ని ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఇవ్వగలిగితే దాన్ని సింపుల్ వర్డ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, బుక్ మోనోసిలబుల్ బుక్ అని ఉంది. సో ఇప్పుడు బుక్ అనేది మనకు ఒక సింగిల్ వర్డ్, సింపుల్ వర్డ్ అంటే ఇండిపెండెంట్ వర్డ్. మీరు చిన్న పదాలన్నీ సింపుల్ వర్డ్స్ అనుకోవద్దండి. ఏదైతే ఇండిపెండెంట్గా ఉంటుందో, ఏ ఇతర పదాలపైన ఆధారపడదో వాటిని మనము సింపుల్ వర్డ్స్ అంటాము. సో నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్, ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్. సో ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్. ఇలా మనకేమున్నాయి, మల్టిపుల్ పాలిసిలబుల్ కదా, ఇది ఒకటి కన్నా ఎక్కువ సిలబల్స్ ఉంది. అయినా కూడా చూడండి, ఎగ్జామినేషన్ ఒకే పదం, ఇది ఇండిపెండెంట్ వర్డ్. ఎలాంటిది ఇది, ఎగ్జామినేషన్ కూడా ఇండిపెండెంట్ వర్డ్. ఎగ్జామినేషన్ అంటే పరీక్ష, ఒకే పదం ఉంది. ఇది మనకి స్వతంత్రంగా తనకు తానుగా పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమవచ్చు, సింపుల్ వర్డ్. మళ్ళీ చెప్తున్నాను, చిన్న పదాలన్నీ సింపుల్ వర్డ్స్ కావు. ఏదైతే స్వతంత్రంగా మనకి పూర్తి అర్థాన్ని ఇస్తాయో వాటిని మాత్రమే మనము సింపుల్ వర్డ్స్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, కాలేజ్. కాలేజ్, కాలేజ్ కూడా ఏమవుతుంది, ఇది కూడా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా కాలేజ్ మనకి ఒకటే ఏమిస్తుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి దీని కూడా మనం ఏమనొచ్చు, సింపుల్ వర్డ్ లేదా ఇండిపెండెంట్ వర్డ్ అని అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు ఇది కాంపౌండ్ వర్డ్స్ చూద్దాం. కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్ అంటే డిపెండెంట్ వర్డ్, అంటే ఒకటి కన్నా ఎక్కువ సింపుల్ వర్డ్స్ కలిగి ఉంటుంది. చూడండి అమ్మా, సింపుల్ వర్డ్స్ ఒకటి కన్నా ఎక్కువ సింపుల్ వర్డ్స్ను కలిపితే కాంపౌండ్ వర్డ్గా మనము పిలవచ్చును. వన్ ఆర్ మోర్ సింపుల్ వర్డ్స్ టుగెదర్లీ కాల్డ్ కాంపౌండ్ వర్డ్. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకటి కన్నా ఎక్కువ సింపుల్ వర్డ్స్ల కలయికనే కాంపౌండ్ వర్డ్ అంటారు. అందులో ఒక సింపుల్ వర్డ్ మరొక సింపుల్ వర్డ్ పైన ఆధారపడుతుంది. కాబట్టే వీటిని డిపెండెంట్ వర్డ్స్ అంటారు, ఆధారిత పదాలు అని అంటారు కాంపౌండ్ వర్డ్స్ని. సో చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, స్కూల్ బస్. స్కూల్ బస్. సో ఇది మా స్కూల్ బస్ అనుకోండి. చూడండి, స్కూలు బస్సు. సో స్కూల్ బస్ ఒక పాఠశాల వాహనము, పాఠశాల బస్సు మనం చెప్పడానికి మనం రెండు పదాలు ఉపయోగిస్తున్నాం, స్కూల్ బస్ అనేసి. సో ఇక్కడ ఆ పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి స్కూల్ పైన బస్సు, బస్సు పైన స్కూలు డిపెండ్ అవుతున్నాయి, ఇంటర్ డిపెండ్ అవుతున్నాయి. స్కూల్ బస్సు పాఠశాల బస్ వాహనము అని చెప్పడానికి ఒకదానిపైన ఒకటి ఆధారపడుతూ ఉంది. కాబట్టి వీటి మనము కాంపౌండ్ వర్డ్స్ అని అంటాము. చూడండి, ఇప్పుడు మనకి కాంపౌండ్ వర్డ్స్ చూద్దాం. ఇది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 3rd యూనిట్లో ఉన్నాయి. సో మనం డిఎస్సికి ప్రిపేర్ అయ్యేప్పుడు మ్యాక్సిమము ఎవరైతే 3rd క్లాస్ నుంచి ఫుల్గా ప్రాక్టీస్, మనకి సిలబస్లో 3rd నుంచి 8th అంటారు, కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కానీ మనము ఫుల్ ప్లెడ్జ్గా పూర్తి స్థాయిలో నేర్చుకోగలిగితే, అంటే మీరు 8th వరకు కంప్లీట్గా నేర్చుకున్న పై తరగతుల్లో ఉన్న గ్రామర్ని ప్రాక్టీస్ చేసుకొని అందులో కూడా మీరు పూర్తి ప్రావీణ్యం సాధించగలిగితే, మీరు లాస్ట్ టైం చూసింటారు చాలా బిట్స్ 8th, 9th, 10thలో కూడా ఎస్జిటికి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే పూర్తి స్థాయి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ పైన అవగాహన ఉంటుందో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ వరకు కంప్లీట్గా నేర్చుకోగలుగుతారో, గ్రామర్ ఎక్కడైనా ఒకటే. సో అక్కడ ఎవరైతే నేర్చుకోగలరో వాళ్ళు ఏ ప్రశ్న ఇచ్చినా, ఎటువంటి ప్రశ్నలకైనా అసోసియేట్తో సమాధానం చెప్పగలరు, ఆన్సరు రాబట్టగలరు, మార్క్స్ తెచ్చుకోగలరు. సో ఇక్కడ చూద్దాం, కాంపౌండ్ వర్డ్స్ చెప్పాను. కాంపౌండ్ వర్డ్స్ అంటే డిపెండెంట్ వర్డ్స్, ఒకదానిపైన ఒకటి ఆధారపడే పదాలు, ఆధారిత పదాలు. సో వీటిని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్ మీకు 10th క్లాస్ 3rd యూనిట్లో ఉంది, మీరు అక్కడ టెక్స్ట్ బుక్ బిట్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. చూడండి, కాంపౌండ్ వర్డ్స్: ఓపెన్, కాంపౌండ్,
వర్డ్స్ ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్, క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్, ఇంకా చివరిది హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. చూడండమ్మా, కాంపౌండ్ వర్డ్స్ని ప్రధానంగా 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్, క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ మరియు చివరిగా హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని డివైడ్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, కాంపౌండ్ వర్డ్స్ అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడే వస్తువులు, పదాలు. చూడండమ్మా, మీనింగ్ చూద్దాం ఇప్పుడు. ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్లో 2 వర్డ్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. గ్యాప్ బిట్వీన్ 2 వర్డ్స్ అంటే 2 సింపుల్ వర్డ్స్ అని అర్థం. గ్యాప్ బిట్వీన్ 2 సింపుల్ వర్డ్స్. చూడండమ్మా, ఎగ్జాంపుల్ చూద్దాం. 2 సింపుల్ వర్డ్స్ మధ్యలో గ్యాప్ ఉంటే అది కాంపౌండ్ వర్డ్ అయితే వాటిని మనం ఏమంటాము? ఓపెన్ కాంపౌండ్ వర్డ్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లివింగ్ రూమ్, లివింగ్ రూమ్, లివింగ్ రూమ్ నివసించే రూమ్, మనం ఉండే రూమ్, లివింగ్ రూమ్. సో ఆ పూర్తి మీనింగ్ని మనం కన్వే చేయడానికి ఈ పదం ఉపయోగించాం. లివింగ్ రూమ్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఇందులో చూడండి అమ్మా, లివింగ్ అనేది ఒక పదము, రూమ్ అనేది ఒక పదం, 2 కలిపి చెప్పాను కదా. కాంపౌండ్ వర్డ్ అంటే 2 or more సింపుల్ వర్డ్స్ కలయికనే కాంపౌండ్ వర్డ్స్ అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ వర్డ్స్ కలయికనే కాంపౌండ్ వర్డ్ అంటాము. సో ఇక్కడ చూడండి, లివింగ్ రూమ్ 2 కలిపి లివింగ్ రూమ్, నివసించే రూమ్, మనం ఉండే రూమ్ అని మనకి మీనింగ్ ఇస్తాను. సో కాబట్టి ఇక్కడ లివింగ్ పైన రూము, రూము పైన లివింగ్ ఇంటర్ డిపెండ్ అవుతున్నాయి. అదేవిధంగా చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఏముంది? గ్యాప్ ఉంది. ఇలా ఓపెన్ గ్యాప్ ఉంటే దాన్ని ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని అంటాము. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్. చూడండి, ఇక్కడ రియల్కి ఎస్టేట్కి మధ్య గ్యాప్ ఉంటుంది. చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేయండి, కలిపి రాసేస్తుంటారు, కానీ అది గ్రామటికల్ మిస్టేక్. రియల్ ఎస్టేట్ అంటాం మనం. సో ఇప్పుడు ఇది కూడా ఏముంది? గ్యాప్ ఉంది కాబట్టి ఓపెన్ కాంపౌండ్ వర్డ్. ఫుల్ మూన్, ఫుల్ మూన్. సో ఇక్కడ కూడా చూడండి, ఫుల్కి మూన్కి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? ఓపెన్ కాంపౌండ్ వర్డ్ అని మనము దీన్ని అనొచ్చు. డిన్నర్ టేబుల్, డిన్నర్ టేబుల్. చూడండమ్మా, డిన్నర్ టేబుల్, ఇది ఏం టేబుల్ అంటే డిన్నర్ టేబుల్, మన అన్నం తినే టేబుల్ అన్నం. సో అంటే చూడండి, మనం భోజనం చేసే టేబుల్ అని కన్విన్స్ చేయడానికి మనం ఇక్కడ 2 ఉపయోగిస్తున్నాము, డిన్నరు, టేబుల్. సో ఈ రెండింటి పదాల కలయికని కాంపౌండ్ వర్డ్కి ఉపయోగిస్తున్నాము. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని మనము ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని అంటాము. సో మళ్ళీ చెప్తున్నా, సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్లో 2 సింపుల్ వర్డ్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ చూద్దాం. గ్యాప్ ఉండదు, గ్యాప్ ఉండదు. 2 సింపుల్ వర్డ్స్ మధ్యలో ఏముండదు మనకి? ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు. సో చూద్దాం ఇక్కడ మనకి ఎలా ఉండదో చూద్దాం. టెక్స్ట్ బుక్ చూద్దాం. ఫోర్ హెడ్, నుదురు అంట కదా మనం, 4 హెడ్, ముందు నుదురు, 4 హెడ్. చూడండి, ఇక్కడ 4కి హెడ్కి మధ్యలో ఏముంది? ఇక్కడ గ్యాప్ లేదు. ఇక్కడ 4కి హెడ్కి మధ్యలో మనకి ఇక్కడ ఏం లేదు? గ్యాప్ లేదు. ఇలా గ్యాప్ లేకపోతే క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్ అని మనం అంటాము. వేస్ట్ కోట్, వేస్ట్ కోట్. చూడండి, ఇక్కడ వేస్ట్కి కోట్కి మధ్య కూడా గ్యాప్ అనేది లేదు. దీన్ని కూడా మనం ఏమంటామంటే క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్ అని అంటాము. సో చూడండి, ఈ పదాల మధ్యలో మనకేం లేదు? గ్యాప్ అనేది లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము.
సూపర్ మ్యాన్, సూపర్ స్టార్, ఇలా చాలా పదాలు. సో ఇక్కడ సూపర్కి మ్యాన్కి మధ్యలో కూడా ఏం లేదు, ఎటువంటి గ్యాప్ లేదు, ఒక పదంగానే మనం చదువుతున్నాం సూపర్ మ్యాన్. సో ఇక్కడ చూడండి, ఇలా గ్యాప్ లేకపోతే క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అని అంటాము, గ్యాప్ ఉంటే ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని అంటాము. ఇంకా చివరిది చూద్దాం, హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. సో పేరులోనే ఉంది హైఫనేటెడ్ అంటే హైఫన్స్ కలిగి ఉంటాయి, తెలుసు కదా మీకు, వీటిని హైఫన్స్ అంటాము. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ వర్డ్స్ మధ్యలో ఏముంటాయంటే హైఫన్స్ అనేవి ఉంటాయి. చూద్దాం, న్యూలీ వెడ్ వైఫ్, ద జర్నీ అనే లెసన్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో బిట్ ఇది కూడా, ఆ వర్డ్ ఇది కూడా, ద న్యూలీ వెడ్ వైఫ్. న్యూలీ అనేది ఒక పదము, వెడ్ అనేది ఒక పదము, వైఫ్ అనేది ఒక పదం, కొత్తగా పెళ్ళైన భార్య అనేసి అర్థం దీనికి. సో దీనికి మనము టోటల్గా హైఫన్స్ ఉపయోగించి, సో ఇవి చూడండి ఇండివిజువల్గా వేరే వేరే అర్థాలు ఇచ్చిన కలిపిగా మనం ఏం చేస్తున్నాము, న్యూలీ వెడ్ వైఫ్ అంటే కొత్తగా పెళ్ళైన భార్య అని అర్థం. సో ఇవి హైఫన్స్ ఉండి కాంపౌండ్ పదంగా ఉంది కాబట్టి హైఫెనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, కమాండర్ ఇన్ చీఫ్, ఇలాంటివి. సో చూడండి, ఫాదర్ ఇన్ లా, ఇక్కడ ఏమున్నాయి, మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, హైఫన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇలా హైఫన్స్ ఉండి కాంపౌండ్ వర్డ్గా ఉంటే హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, మీకు ఫైనల్గా కాంపౌండ్ వర్డ్స్ని ప్రధానంగా 3 రకాలుగా విభజించాం, ఓపెన్ కాంపౌండ్ వర్డ్, క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్, హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. 2 సింపుల్ పదాల మధ్యలో గ్యాప్ ఉంటే ఓపెన్ కాంపౌండ్ వర్డ్ అని, గ్యాప్ లేకపోతే క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్ అని, హైఫన్స్ కానీ ఉన్నట్లయితే హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని అంటారు. నెక్స్ట్ స్టెప్ 1, స్టెప్ 2 అయ్యాయి. ఇప్పుడు స్టెప్ 3 చూద్దాం. స్టెప్ 3. సో స్టెప్ 1లో ఏం చేసామంటే అక్షరాలను తీసుకున్నాం, స్టెప్ 2లో ఆ అక్షరాలను ఉపయోగించి పదాలుగా తయారు చేసాం. ఇప్పుడు స్టెప్ 3లో మనము ఆ పదాలను ఉపయోగించి నెక్స్ట్ స్టెప్ అంటే అక్షరం నుంచి వాక్యంగా మారే రూపంలో, ఆ ప్రాసెస్లో, ఆ ప్రక్రియలో మనం ఇప్పుడు 3వ స్టెప్ 3ని చూద్దాం. ఆ స్టెప్ 3లో భాగంగా మనం ఇక్కడ ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. సో చూడండి, అక్షరాలు పదాలుగా మారితే పదాలు ఫ్రేజులుగా మారుతాయి. పదాలను మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫ్రేజులుగా మారుస్తున్నాము. చూడండి అమ్మ, ఫ్రేజ్ అంటే అర్థవంతమైన పదముల సముదాయం. మళ్ళీ చెప్తాను, అర్థవంతమైన పదముల సముదాయాన్ని ఫ్రేజ్ అంటారు. ఏ సెట్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, ఏ సెట్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఫ్రేజ్. సో చూడండి అమ్మా, కొన్ని పదాలు ఉంటాయి, అవి అర్థవంతంగా ఉంటాయి, అలాంటి పదాల సమూహాన్ని మనం ఫ్రేజ్ అంటాము. చూడండి, ఈ ఫ్రేజ్లో మొదటి పాయింట్ చూద్దాం. ఈ ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ అనేది ఉండదు. అదేవిధంగా వెర్బ్ కూడా ఉండదు. సబ్జెక్ట్ అంటే ఎవరు, కర్త, క్రియ. సో సబ్జెక్టు వెర్బులు లేని పద సముదాయాన్ని మనం ఏమంటామంటే ఫ్రేజ్ అంటాము. సో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి వాటిలో డూయర్ ఆఫ్ ది యాక్షన్ సబ్జెక్టు అదే కర్త లేకపోయినా, వెర్బ్ క్రియ లేకపోయినా ఆ పద సముదాయాన్ని మనం ఏమంటామంటే ఫ్రేజ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ది క్యాట్ ఈస్ ఆన్ ద వాల్, ద క్యాట్ ఈస్ ఆన్ ద వాల్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని అండర్లైన్ చేస్తాం అనుకోండి, ద క్యాట్ ఈస్ ఆన్ ద వాల్లో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు
ఏదైతే అండర్లైన్ చేశారో అండర్లైన్ చేసిన వాక్యాలు కానీ ఆ పద సముదాయాన్ని మాత్రమే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, వాటి గురించే ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే మనకి బిట్టు అడిగేది అందులోంచే కాబట్టి. చూద్దాం. ఆన్ ద వాల్. సో ఇప్పుడు ఈ అండర్లైన్ చేసిన పదంలో నో సబ్జెక్ట్, నో వెర్బ్. చూడండి, ఇక్కడ మన అండర్లైన్ చేసిన పద సమూహములో ఇది ఒక పద సముదాయం కదా. ఈ పద సమయంలో కర్త ఇక్కడ ఎవరైనా ఒక పని చేశారని ఉందా? ఆన్ ద వాల్, అంతే. ఇక్కడ ఏమీ ఒక పని జరిగినట్టు లేదు, ఎవరు చేసినట్టు కూడా లేదు, ఏ పని కూడా లేదు. సో ఇలా ఒక పద సముదాయాన్ని సబ్జెక్టు మరియు వెర్బులు లేకుండా ఉంటే దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఫ్రేజ్ అనొచ్చు. సో ఇక్కడ ఏమి లేదు కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? ఫ్రేజ్ అని అనొచ్చు. ఫ్రేజ్ అని మనం దీన్ని పిలవచ్చు. సో చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ వెయిటింగ్ అట్ ద గేట్. అండర్లైన్ చేస్తాను కొంచెం. షీ ఈజ్ వెయిటింగ్ అట్ ద గేట్. సో ఇక్కడ కూడా చూడండి, అట్ ద గేట్ని అండర్లైన్ చేసాం. ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ అండర్లైన్ చేసిన దాంట్లో కూడా ఏం లేదు, నో సబ్జెక్ట్, నో వెర్బ్. సో ఎగ్జామ్లో కూడా మీరు ఏదైనా ఒకటి బిట్ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మీరు అసోసియేట్ చేసుకోవాలి. మనము డైరెక్ట్గా బిట్ ఉంది, డైరెక్ట్గా 4 ఆప్షన్లు ఇచ్చినారంటే మనం దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనల్ని మిస్లీడ్ చేసేదానికి వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్లు ఇస్తారు. సో కాబట్టి మనం పూర్తి స్థాయిలో అసోసియేట్ చేసిన తర్వాత ఫైనల్గా ఆన్సర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ అండర్లైన్ చేసిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో మనకి సబ్జెక్ట్ అంటే కర్త లేదు. ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన దాంట్లో ఎవరైనా ఒక కర్త, ఒక పని చేసిన వ్యక్తి లేదు. అదేవిధంగా ఏ పని కూడా లేదు, అక్కడ వెర్బ్ అనేది ఏ క్రియ కూడా అక్కడ లేదు. సో కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు? ఫ్రేజ్ అని అనొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్స్ట్ బుక్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది చూద్దాం. ఏ క్లాసు? 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో ఉంది ద టాటర్డ్ బ్లాంకెట్ అనేసి, అది చూద్దాం. షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. She saw a bald fat middle aged man. A bald fat middle aged man. సో ఇక్కడ చూడండి, మిడిల్ ఏజ్డ్. ఇక్కడ చూడండి, మిడిల్ ఏజ్డ్ మధ్యలో హైఫెన్ ఉంది కాబట్టి ఇది కూడా హైఫెనేటెడ్ కాంపౌండ్ కూడా అవ్వచ్చు. సో చూడండి, ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో ఇప్పుడు దీన్ని అండర్లైన్ చేశాడు. ఈ అండర్లైన్ చేసిన పద సముదాయంలో మీకు చెప్పాను, ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లోనే ఉంది. ద టాటర్డ్ బ్లాంకెట్లో ఈ ఎగ్జాంపుల్ ఉంది. ద బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్లో ఎక్కడా కూడా ఏం లేదు, నో సబ్జెక్ట్, అదేవిధంగా నో వెర్బ్. మీకు డౌట్ రావచ్చు, మ్యాన్ ఉంది కదా సార్ అనేసి. కానీ ఇక్కడ మ్యాన్ అంటే ఏంది? ఈ సెంటెన్స్ మొత్తం ఎవరి గురించి చెప్తుందంటే షీ, ఆమె చూసింది. ఆమె చూసింది ఎవరిని? ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఒక బట్టతల వ్యక్తిని ఇంట్లోపలికి వస్తున్నప్పుడు ఆ లెసన్ చూస్తే మీకు తెలుస్తుంది, చూసింది అనేసి కమల. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తాంది, అతని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి ఈ అండర్లైన్ చేసిన పద సముదాయంలో కూడా సబ్జెక్టు లేదు, వెర్బు లేదు. సో కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు? ఫ్రేజ్ అని అనొచ్చు. సో ఫైనల్గా ఇంకోసారి చెప్తాను మీకు. ఫ్రేజ్ అంటే సబ్జెక్టు మరియు వెర్బు, కర్త మరియు క్రియ లేని పద సముదాయాన్ని మనము ఫ్రేజ్ అని అంటాము. నెక్స్ట్, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం, ఆల్ఫాబెట్. సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసాం, వర్డ్స్. థర్డ్ స్టెప్ కంప్లీట్ చేసాం, ఫ్రేజ్. నౌ స్టెప్ 4. స్టెప్ 4. సో అక్షరాలను పదాలుగా మార్చాం, పదాలను పద సముదాయాలుగా మార్చాం. చూడండి, మనం కొంచెం పెంచుకుంటూ పోతాం దాని పరిధిని.
ఇప్పుడు ఆ ఫ్రేజులని నెక్స్ట్గా మనం ఏం చేస్తున్నాం, క్లాజ్గా తయారు చేస్తున్నాం. ఇది CLASS క్లాస్ కాదు, CLAUSE క్లాజ్, ఇది క్లాజ్. సో ఈ క్లాజ్ అనేది కూడా అర్థవంతమైన పదాల సముదాయమే. కానీ ఈ క్లాజులో సబ్జెక్ట్ అండ్ వెర్బ్, క్లాజులో CLAUSE క్లాజులో సబ్జెక్టు మరియు వెర్బులు ఉంటాయి. సబ్జెక్టు మరియు వెర్బులు రెండు ఉంటాయి. సో సబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏది కర్త, వెర్బ్ అంటే క్రియ. సో సబ్జెక్టు మరియు వెర్బులు ఉండే పదాల సముదాయాన్ని మనం ఏమంటాము, క్లాజ్ అంటాము. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తాయి. సో కొంత అర్థాన్ని ఇస్తాయి, చూద్దాం. షీ లాఫ్డ్, మొదటి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ లాఫ్డ్, ఆమె నవ్వింది. షీ లాఫ్డ్ అంటే ఏంటన్నా, ఆమె నవ్వింది. షీ లాఫ్డ్. ఇక్కడ చూడండి, షీ లాఫ్డ్ కర్త, షీ అనేది ఎవరు ఇక్కడ, సబ్జెక్టు, కర్త. లాఫ్డ్, లాఫ్డ్ అంటే ఇది నవ్వింది. నవ్వు అంటే ఒక పనే కదా, అది కూడా ఇది క్రియ. సో షీ లాఫ్డ్ అంటే ఆమె నవ్వింది. సో సబ్జెక్టు వెర్బ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, క్లాస్ అని అనొచ్చు. సో వీటిలో మనకి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ వస్తుంది. అది ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. పూర్తి స్థాయి అవగాహన వచ్చినప్పుడు దాంట్లో ఇన్ డెప్త్గా మనం వెళ్దాం. సో ఇప్పుడు చూద్దాము, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ద గెస్ట్ అరైవ్డ్. ద గెస్ట్ అరైవ్డ్. ద గెస్ట్ అంటే గెస్ట్ వచ్చారు అని మీనింగ్ కదా, గెస్ట్ వచ్చారు. సో ద గెస్ట్ అనేది ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్. అరైవ్డ్ అనేది వెర్బ్. సో సబ్జెక్టు వెర్బ్ ఉంది కాబట్టి వీటి మనం ఏమనొచ్చు, క్లాస్ అని మనము అనొచ్చు. సో సబ్జెక్టు మరియు వెర్బులు ఉండి అర్థాన్ని ఇస్తే వాటిని మనము క్లాజ్ అంటాము. సబ్జెక్టు వెర్బులు లేని పద సముదాయాన్ని ఫ్రేజ్ అని అంటాము. సో నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 స్టెప్పులు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు చివరిగా స్టెప్ 5 చూద్దాం. సో దేనికోసమైతే ఇంతసేపు మనం చర్చించుకున్నామో అదే స్టెప్ 5, సెంటెన్స్. సో స్టెప్ 1 ఆల్ఫాబెట్, స్టెప్ 2 వర్డ్స్, స్టెప్ 3 ఫ్రేజ్, స్టెప్ 4 క్లాస్. ఫైనల్గా వీటన్ని సముదాయమే, వీటన్నిటి కలయికే, వీటన్నిటి ప్రక్రియ రూపమే సెంటెన్స్గా ఏర్పడుతుంది. సో చూడండి, అక్షరము పదముగా, పదము ఫ్రేజుగా, ఫ్రేజు క్లాజుగా, క్లాజు సెంటెన్స్గా దాని రూపాంతరం చెందుతూ అద్భుతమైన వాక్యాలను మనము నిర్మించగలగా సామర్థ్యం మనకి ఏర్పడింది. సో ఇప్పుడు సెంటెన్స్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది. అక్షరము యొక్క రూపాంతరము చెందుతూ మీనింగ్ఫుల్గా అంటే అర్థవంతంగా ఏర్పడిన నిర్మాణమే సెంటెన్స్, వాక్యము అని అంటాము. సో చూడండి, సెంటెన్స్ అంటే మనం మళ్ళీ చెప్తున్నాను ఏమంటే మీనింగ్ఫుల్ వర్డ్ ఆర్డర్లో ఉండాలి. వర్డ్ ఆర్డర్, మీనింగ్ఫుల్ వర్డ్ ఆర్డర్ అంటే అర్థవంతమైన ప్రక్రియలో, ఆర్డర్లో, వరుస క్రమంలో ఉండాలి. అంటే జంబ్లింగ్లో కాకుండా మనం చదివితే పూర్తి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ముందు వెనక మార్చి కాకుండా ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఆర్డర్లో, ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటే మనం దాన్ని సెంటెన్స్ అని అనొచ్చు. సో సెంటెన్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, లెటర్స్ వర్డ్గా, వర్డ్ ఫ్రేజ్గా, ఫ్రేజ్ క్లాసుగా రూపాంతరం చెందుతూ పూర్తి స్థాయి మీనింగ్ను ఇచ్చే వాక్య రూపమే సెంటెన్స్ లేదా వాక్యం. సో చూద్దాం. సో ఇవి సాధారణంగా క్వశ్చన్ మార్క్తో కానీ,
ఫుల్ స్టాప్తో చూద్దాం. ఫుల్ స్టాప్తో కానీ క్వశ్చన్ మార్క్తో కానీ లేదా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లలో ఎక్స్క్లమేటరీ మార్కులతో ఎండ్ అవుతూ ఉంటాయి. సో మీ సెంటెన్స్ అనేది మెయిన్గా ఫుల్ స్టాప్తో కానీ క్వశ్చన్ మార్క్తో కానీ ఎక్స్క్లమేటరీ మార్కుతో కానీ ఎండ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. షీ ఈజ్ మై డాటర్. షీ ఈజ్ మై డాటర్. సో ఈ వాక్యములో మనం దీన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాం, నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఈ వాక్యంలో మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇలా ఇంటర్చేంజ్ చూద్దాం. ఈజ్ షీ మై డాటర్. చూడండి, ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వదని. షీ ఈజ్ మై డాటర్ అన్నప్పుడు అసర్టివ్ సెంటెన్స్లో ఇచ్చాము కాబట్టి ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఈ షీ మై డాటర్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్తో, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. నెక్స్ట్ వావ్ షీ ఈజ్ మై డాటర్. షీ ఈజ్ మై డాటర్. వావ్ షీ ఈజ్ మై డాటర్ అన్నప్పుడు ఇది మనం అద్భుతాన్ని మనం చెప్తున్నాం కాబట్టి, అద్భుతం అంటే ఊహించినది గబక్కని మనం చూసినప్పుడు ఇలాంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉపయోగిస్తాం కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్తో ఎండ్ అయింది. సో ఫైనల్గా సెంటెన్స్ అనేది అక్షరాలు, పదాలు, ఆల్ఫాబెట్టు, లెటర్సు, వర్డ్సు, ఫ్రేజు, క్లాసుల సమూహమే సెంటెన్సు. బట్ ఇది మీనింగ్ఫుల్ ఆర్డర్లలో, స్ట్రక్చర్లో ఉండాలి కూడా. సో ఇది ఇలా క్వశ్చన్ మార్క్తో కానీ ఫుల్ స్టాప్తో కానీ ఎక్స్క్లమేటరీ మార్కులతో కానీ ఎండ్ అవుతుంది. సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్ లేదా ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్.